మంచికి మారు పేరేలే మన హీరో అభిరా, అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు అభిరా 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 అభిరా. ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు. భూతమై వచ్చి భూమిలో తిరిగేటి వాడే వీడు అభిరా 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 ఏమిటి, నీకు గండోబా స్వామి తెలుసా? గండోబా స్వామే కాదు, నిన్ను సృష్టించిన ఆ మహామాంత్రికుడు అఘోరా కూడా నాకు తెలుసు. అంటే నీకు గండోబా స్వామి ఎక్కడుంటారో తెలుసా? తెలుసు. నేను గండోబా స్వామిని కలవాలి. ఆయన ఎక్కడుంటారో చెప్పవా? అభిరా, నువ్వు ఆ గండోబా స్వామిని కలవడం కుదరదు. నేనెందుకు గండోబా స్వామిని కలుసుకోలేను? అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? గండోబా స్వామికి అఘోరా అన్నా, అఘోరా చేత సృష్టించబడ్డ శక్తులన్నా, అఘోరాను అనుసరించేవారన్నా చాలా కోపం. కాబట్టి నిన్ను కలవడానికి కూడా ఆ స్వామి అంగీకరించరు. ఇవన్నీ నీకు ఎలా తెలుసు? అఘోరా నిన్ను సృష్టించడానికి ముందు గండోబా స్వామితో కలిసి ఇక్కడే ఉండేవాడు. ఏమిటి నువ్వనేది? అటు చూడు. అవును అభిరా, వారు ఆ అగ్నిగుండం చుట్టూ కూర్చొని హోమాలు చేస్తూ ఉండేవారు. ఆ హోమగుండానికి అతి దగ్గరగా ఉన్న కారణంగా వారి మంత్రాలలోని శక్తి ప్రభావంతో నేను ఓ ఔషధ వృక్షంగా మారాను. ఎండిపోయి జీవం లేకుండా ఉన్నావు. అఘోరా తన మంత్రశక్తితో ప్రపంచ వినాశనానికి పూనుకున్నాడన్న నిజం తెలుసుకున్న గండోబా స్వామి అఘోరాని ఈ ఆశ్రమం నుండి వెలేసి శక్తివంతమైన ఔషధంగా మారిన నేను కూడా జగత్ నాశనకారిగా మారతానేమోనన్న భయంతో నన్ను నిర్జీవమవ్వమని శపించి ఈ ఆశ్రమాన్ని వదిలి హిమాలయాలకు వెళ్ళిపోయారు. ఇన్నాళ్లకు ఎంతో భక్తిగా నువ్వు ఆ స్వామి పేరును ఉచ్చరిస్తూ నన్ను తాకగానే నేను తిరిగి జీవం పొందాను. అయ్యయ్యో, ఇప్పుడెలా? ఆ అఘోరా వల్ల ఆదిత్యకి చాలా పెద్ద ప్రమాదం ఉంది. క్షమించు అభిరా, ఈ విషయంలో నేను కూడా నీకు ఎలాంటి సహాయం చేయలేను. నన్ను సృష్టించింది అఘోరానే అయినా నేనెప్పుడు అఘోరాకి సహకరించలేదు. ఈ విషయం ఆ స్వామికి అర్థమైనా చాలు, ఆయన తప్పకుండా నాకు సహాయం చేస్తారు. ఒక మార్గముంది అభిరా. హిమాలయాల్లో గండోబా స్వామి నివాసానికి సమీపంలో శ్యామన ముని దంపతుల కుమారుడు దీర్ఘవ్యాధితో బాధపడుతున్నాడు. నాకున్న దివ్యశక్తి వల్ల నా ఆకుల నుండి వచ్చిన రసాన్ని ఆ బాబుకు పట్టించిన మరుక్షణం వారి కుమారుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. ఆ దంపతులకు నువ్వు సహాయం చేసిన విషయం తెలిస్తే స్వామికి నీపై నమ్మకం కలిగి నీకు సహాయం చేస్తారు. తప్పకుండా ఆ గండోబా స్వామిని కలవడానికి నేనేమైనా చేస్తాను. కృతజ్ఞుడిని. నీ మేలును ఈ జన్మలో మర్చిపోలేను. దిగులు పడకు అభిరా, మంచి చేయడానికి చూసే నీకు తప్పకుండా విజయం సిద్ధిస్తుంది. వెళ్ళొస్తాను.
ఎటువైపు చూసినా దూరం వరకు మంచుకొండలు తప్ప ఏమీ కనిపించడం లేదు. వాళ్ళని ఎక్కడని వెతికేది? ఇదేదో గుహలాంటిది కనిపిస్తుంది. లోపలికి వెళ్లి చూస్తే ఎవరైనా ఉంటారేమో తెలుస్తుంది. ఆ చెట్టు చెప్పినట్టు అనారోగ్యంతో బాధపడుతున్న బాబు ఈ బాబేనేమో. బాబు పరిస్థితి చూస్తుంటే నానాటికి క్షీణిస్తూనే ఉంది. స్వామి ఆదేశం మేరకు ఆయన సూచించిన ఔషధాన్ని వెదకని అరణ్యం లేదు. అయినా ఆ ఔషధం దొరకలేదు. మన బాబు వ్యాధి నయం చేయగల శక్తి ఆ ఔషధానికి మాత్రమే ఉంది. వీరి మాటల్ని బట్టి చూస్తే ఆ శ్యామనముని దంపతులు వీరేననిపిస్తుంది. కాని నేను వారికి కనబడను కదా. ఈ ఔషధాన్ని వారికెలా ఇచ్చేది? ఎవరది? నేను అడిగేది మిమ్మల్నే. ఎవరు మీరు? ఏదైనా సహాయం కావాలా? ఏమిటి, నేను మీకు కనిపిస్తున్నానా? పవిత్రమైన ఈ హిమాలయ కొండల్లో ఏదీ దాగదు నాయనా. నిన్ను చూస్తే మానవజాతికి చెందిన వాడిలా లేవు. అయినా ఏదో ఆపదలో ఉన్నట్టుగా ఉన్నావు. నీకు మేమేమైనా సహాయం చేయగలమా? ఆ బాబుకి ఏమైంది? వాడు మా ఒక్కగానొక్క సంతానం. గత 2 సంవత్సరాలుగా ఒక దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నాడు. శ్యామనముని అంటే మీరేనా? ఆశ్చర్యంగా ఉందే. నేను మీకు ఇంతకు ముందే తెలుసా? అవును శ్యామనముని, నేను మిమ్మల్నే వెతుక్కుంటూ వచ్చాను. మీ బాబు వ్యాధికి విరుగుడు నా దగ్గరుంది. నన్ను నమ్మండి, గండోబా స్వామి మీకు సూచించిన ఔషధమే ఇది. ఓం గండోబా స్వామియే నమః. అమ్మా చూడు, నాకు పూర్తిగా తగ్గిపోయింది. అవును బాబు, నీకు పూర్తిగా తగ్గిపోయింది. నువ్వు చేసిన ఈ సహాయం జీవితంలో మర్చిపోలేము. మనకిక ఏ బాధ లేదు. అసలు నువ్వు ఎవరో, ఎందుకు ఇక్కడికి వచ్చావో మాకు తెలియదు. కానీ దిగులుగా ఉన్న నీ మొహం చూస్తుంటే ఏదో ఇబ్బందుల్లో ఉన్నావని మాత్రం తెలుస్తుంది. ఓ మహానుభావ, మా బాబు వ్యాధి నయం చేసిన నువ్వు ప్రాణదాత కన్నా గొప్పవాడివి. దయచేసి నీకొచ్చిన కష్టమేంటో మాతో పంచుకో. మాకు చేతనైనంత సహాయం మేం తప్పకుండా చేస్తాం. మీరు అనుకున్నట్టుగా నేను అంత గొప్పవాణ్ణి కాదు. అఘోరా మాంత్రికుడు వల్ల నా స్నేహితుడికి ప్రమాదం పొంచి ఉంది. ఆ మాంత్రికుడి నుండి కాపాడగలిగేది గండోబా స్వామి ఒక్కరే. దయచేసి నన్ను ఆ స్వామి దగ్గరికి తీసుకువెళ్ళండి. గండోబా స్వామిని కలుసుకోవడం అంత సులభం కాదు నాయనా. అయ్యయ్యో, దయచేసి అలా మాట్లాడకండి. మిమ్మల్నే నమ్ముకుని వచ్చాను. క్షమించండి. గండోబా స్వామి మిమ్మల్ని కలవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. అంత మాట అనకండి. మీరు నన్ను ఒక్కసారి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళండి. ఆయన్ని నేను ఎలాగైనా ప్రసన్నం చేసుకుంటాను. ఇంకా ఆలోచిస్తారేంటి స్వామి? సమయానికి వచ్చి మన బాబు ప్రాణాలను కాపాడిన మహానుభావుడికి మనం ఈ మాత్రం చేయలేమా? నువ్వు చేసిన మేలు వెలకట్టలేనిదే అయినా గండోబా స్వామి నీ మొర వింటాడనే నమ్మకం నాకు లేదు. మీరేం పట్టించుకోకండి. నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళండి చాలు. సరే, మేము వెళ్ళొస్తాము.
నువ్విక్కడే ఉండు. నేను లోపలికి వెళ్ళి స్వామి అనుమతి తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. శామన, నీ మతి తప్పినదా? నీతి లేని ఆ అఘోరా ఒక గురువు, వాడి మాటని కాలదాన్ని తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. వీడో శిష్యుడు. వాడిని తక్షణం ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పు. ఎలాగైనా స్వామిని శాంతింపజేయాలి. ఎంత ధైర్యం రా నీకు? గురుద్రోహి, వెళ్ళు ఇక్కడి నుంచి. ఆగ్రహించకండి స్వామి, ఒకే ఒక్కసారి. ఆపరా! ఎంత ధైర్యం రా నీకు? నా అనుమతి లేకుండానే లోపలికి వచ్చావు. క్షమించండి స్వామి, నేను... ఆపు! గురుద్రోహి, నీ గురువునే గౌరవించలేని నీకు నా ఎదురుగా నిలబడే అర్హత ఎక్కడిదిరా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను గురుద్రోహిని కాను స్వామి, ఒకసారి నేను చెప్పేది వినిపించుకోండి. ఇక్కడి నుంచి వెళ్తావా లేక నా శాపానికి గురి అవుతావా? దీనికంతటికి కారణం నువ్వు. ఎవరి పేరు తలుచుకుంటేనే పాపం అంటుకుంటుందో వాడి శిష్యుడు, అందునా సృష్టించిన గురువు మాటనే ధిక్కరించిన గురుద్రోహి. అబీరా గురుద్రోహి కాదు స్వామి. అఘోరా ఆలోచన సరి అయినది కాదు కాబట్టే అతని ఆజ్ఞను ధిక్కరించాడు, అంతేకాని... శామన, ఇంకొకసారి వాడి ప్రస్తావన నా దగ్గరికి తీసుకురావద్దు. క్షమించు అబీరా, నీకు నేను ఏ విధంగా సహాయం చేయలేకపోతున్నాను. గండోబా స్వామి ఎక్కడ ఉంటారో కూడా తెలియక బాధపడుతున్న నాకు ఆయన కలిసేలా చేశారు. మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన్ని ఒప్పించి నేను అనుకున్న పని పూర్తయ్యేంత వరకు నేను ఇక్కడి నుండి వెళ్ళను. ఒక మంచి పని కోసం ప్రయత్నిస్తున్న నీకు తప్పకుండా విజయం సిద్ధిస్తుంది అబీరా. రేయ్ బుడతా, ఆ బాలుడు నీతో భలే ఆడుకుంటున్నట్టున్నాడు. వీడి అవతారం చూడండి. ఆ బాలుడి బుడతడుని మడతబెట్టి మరీ వెనక్కి పంపించినట్టున్నాడు. ఏమిరా బుడత, తలదించుకొని నిలుచున్నావు? ఎక్కడరా ఆ బాలుడు? ఏమిరా అహంకారం? పలకమేం? క్షమించండి గురువా, నేను ఆ బాలుని అపహరించలేకపోయానా? ఇందులో ఆశ్చర్యమేముందిరా? అంత సులువుగా చిక్కడానికి వాడు సాధారణ బాలుడు కాదురా. అవును గురువా, వాడు మామూలు బాలుడు కాదు గురువా. వాడికి తోడు ఆ మాట్లాడే చిలకొకటి. నన్ను నానా రకాలుగా కష్టాలు పెట్టారు గురువా. బాధపడుకురా బుడత. ఆ అభీరా ఉన్నంత వరకే వాడి ఆటలు. వాడు నా చేతికి చిక్కిన నాడు నీ కసి తీరా వాడితో ఆడుకుందువు గాని. రేయ్ బుడత, ఇంతకీ నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అభీరా ఏం చేస్తున్నాడురా? నాకు ఈ విషయం తట్టనే లేదు. అసలు అబీరా అక్కడ లేడా? అభీరా అక్కడ లేరా? వెళ్ళిన పని పూర్తి చేయకపోయినా చల్లటి కబురు తెచ్చావురా బుడత. అవును గురువా, నేనెప్పుడు అంతే. మీరు ఇంకో అవకాశం ఇస్తే ఆ అబీరా ఎక్కడికి వెళ్ళాడో కనుక్కొని వస్తాను. మూర్ఖుడా, నేను ఆలోచించేది అభీరా ఎక్కడికి వెళ్ళాడు అని కాదురా. మరి దేని గురించి గురువా? ఆ బాలుడి గురించి. ఆ బాలుడికి అడుగడుగునా రక్షగా ఉండే అభీరా వాడితో లేడు. ఆ బాలుడిని అపహరించడానికి ఇంతకన్నా ఏం కావాలిరా?
చచ్చానురా బాబోయ్! స్వామి లేవండి, నలిగిపోతున్నాను. ఒట్టు స్వామి, మీరొచ్చి ఇక్కడే కూర్చుంటారని అనుకోలేదు. ఎంత ధైర్యం రా నీకో! నాకు తెలియకుండా సూక్ష్మ రూపం దాల్చి దొంగలా ఇక్కడే తచ్చాడుతున్నావా? ఆ అఘోరా సృష్టించిన వాడివి కదరా. చెప్పిన మాట వినాలన్న జ్ఞానం నీకెక్కడిది? వెళ్ళు ఇక్కడి నుంచి. అంత మాట అనకండి స్వామి, మిమ్మల్నే నమ్ముకుని వచ్చాను. రే నడవరా బయటికి. వెళ్ళిపోయినట్టున్నాడు. లేకపోతే నాకు వచ్చిన కోపానికి శాపగ్రస్తుడై ఉండేవాడు. అమ్మయ్యా! రాసామనా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ కుమారుడి వ్యాధిని నయం చేసే ఔషధం ఎక్కడ దొరుకుతుందో తెలిసింది. ఉండు, నీకు దానిని చేరే మార్గం చెప్తాను. వద్దు స్వామి, ఆ ఔషధం దొరికే మార్గం తెలిసినా ఫలితం దక్కదు. అదేమిటి శామనా అలా మాట్లాడుతున్నావు? అవును స్వామి, ఆ ఔషధాన్ని ప్రసాదించే ఆ చెట్టు కొన్నేళ్ల క్రితం మీ శాపానికి గురై మూడైపోయింది. అవును కదూ, నేను ఆ విషయమే మర్చిపోయాను. అయ్యయ్యో, ఎంత పని జరిగింది! తొందరపడి ఆ వృక్షాన్ని శపించి మోడుగా మార్చానే, ఇప్పుడెలా? కంగారు పడకండి స్వామి, నా కుమారుడి వ్యాధి పూర్తిగా నయమైపోయింది. ఏమిటి శామనా నువ్వనేది? ఇదెలా సాధ్యపడింది? అబీరా వల్ల స్వామి. ఏమిటి శామనా నువ్వనేది? అవును స్వామి, హిమాలయాల్లోని దట్టమైన అడవుల్లో ఎంత తిరిగినా నేను ఆ ఔషధాన్ని సాధించలేకపోయాను. సమయానికి వచ్చిన అబీరా ఆ ఔషధాన్ని తెచ్చి నా కుమారుడి ప్రాణాలు కాపాడాడు. కానీ ఆ చెట్టు నిర్జీవమై ఉంది కదా, అది అబీరా వల్ల ఎలా సాధ్యపడింది? పొరపాటు జరిగింది శామన. అబీరాని అర్థం చేసుకోకుండా అనవసరంగా వాణ్ణి తిట్టి పంపించేశానే. అవును స్వామి, అబీరా అఘోరా లాంటి వాడు కాడు. అఘోరా ఆలోచనలు సరి అయినవి కావు కాబట్టే వాణ్ణి ఎదిరించాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు శామన. ఆ అబీరా ఎక్కడున్నా పిలిపించు. నేను ఎక్కడికి వెళ్ళలేదు స్వామి. అబీరా, నువ్విక్కడే ఉన్నావా? అవును స్వామి, నేనిక్కడే ఉన్నాను. మీ కోపం తగ్గి నన్ను అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. అబీరా, నా ప్రియశిష్యుడి కుమారుడి ప్రాణాలు కాపాడి నీ మంచితనాన్ని నిరూపించుకున్నావు. చెప్పు, నన్ను వెతుక్కుంటూ రావడానికి కారణమేంటి? నా స్నేహితుడిని కాపాడాలి స్వామి. నీ స్నేహితుడికి వచ్చిన ఆపదేంటి? ఆ అఘోరా సర్వశక్తి సంపన్నుడు కావాలన్న స్వార్థంతో నా స్నేహితుడిని కాలభైరవుడికి బలిద్దామని చూస్తున్నాడు. వాడి గురించి నాకు తెలుసు అబీరా. అఘోరా అనుకున్నది సాధించడానికి దేనికైనా తెగిస్తాడు. ఇప్పటికే అఘోరా ఆదిత్యను అపహరించడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. ప్రతిసారి ఆదిత్య అఘోరాకి చిక్కకుండా కాపాడుకున్నాను. నేనింక ఎంతో కాలం ఆదిత్యకు రక్షణగా ఉండలేను స్వామి. నేను అంతమయ్యే గడియలు అతి చేరువలో ఉన్నాయి. తప్పదు అబీరా, సృష్టి ధర్మానికి తలొగ్గాల్సిందే. నువ్వు అంతం కాక తప్పదు. నాకు సమ్మతమే స్వామి. నేను అంతమైపోతున్నందుకు నాకు బాధలేదు. కాని ఆదిత్యను కాపాడుకోవాలి. అది మీ వల్లే అవుతుంది స్వామి. నాకేదైనా మార్గం చూపించండి. నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదు అబీరా. కానీ నీ మంచితనం, స్నేహితుడి ప్రాణాలు కాపాడడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం నా మనసును కదిలించింది.
అభిర 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 విర విర అభిర 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 విర విర అభిర 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 మంచికి మారు పేరేలే మన హీరో